హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ప్రజాభవన్లో 4 కంప్యూటర్లు మాయమైపోయినట్లయితే ఇప్పుడు హాట్ టాపిక్గా వస్తుంది. అయితే ఇది 4 కంప్యూటర్లు మాయం అవ్వడం కూడా తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన ఆ రోజు రాత్రి 8 గంటలకు వెళ్ళటం ఇది కూడా చాలా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో అంత టైంలో ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన 8 గంటలకే ఇలా 4 కంప్యూటర్లు ప్రజాభవన్లో, అప్పుడు ప్రగతి భవన్ అనేవాళ్ళు, ఇక్కడ మాయమవ్వటం నిజంగానే అసలు ఎందుకు మాయమవ్వాల్సి వచ్చింది, ఆ 4 కంప్యూటర్లో ఏముంది, ఎవరు తీసుకెళ్లారు, అసలు అనుమతి ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు ఒక వైరల్గా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గెలిచింది అని తెలిసిన తర్వాత ఒక్కొక్కరుగా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కావచ్చు అందరూ ఒక్కొక్కరుగా వెళుతూ ఉన్న పరిస్థితి. ఆఖరికి కేసీఆర్ కూడా తన సొంత వాహనంలోనే ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత 4 కంప్యూటర్లు మాయమవ్వటం ఇప్పుడు తెలియడం నిజంగానే ఒక చర్చనీయాంశంగా మారింది. దట్టు ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ అన్ని వచ్చిన తర్వాత సిఎస్ శాంతికుమారి కూడా దీనికి సంబంధించి మనకు ప్రగతి భవన్లో కంప్యూటర్స్ కావచ్చు, పెన్ డ్రైవ్స్ కావచ్చు, అలాగే చిన్న కాగితం కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఏది బయటకు తీసుకెళ్లాలని చెప్పినా కూడా నా పర్మిషన్ ఉండాలి అంటూ శాంతికుమారి కూడా మీడియా ముఖంగా చెప్పింది. సో ఇలాంటి తరుణంలో 4 కంప్యూటర్లు ఇప్పుడు మాయం ఎలా అయ్యాయి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సిఎస్ శాంతికుమారి దీనికి సంబంధించి అన్ని ఆదేశాలు ముందుగానే ఇచ్చారు. ఏదైనా ఒకటి బయటకు వెళ్ళాలన్నా కూడా నా పర్మిషన్ ఉండాలి అని చెప్పారు. మరి 4 కంప్యూటర్లు బయటకు వెళ్ళాయి అంటే సిఎస్ శాంతికుమారి హస్తం కూడా ఉందా, తన అనుమతి ఇచ్చిందా అనేది కూడా ఇప్పుడు అక్కడున్న అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఈ 4 కంప్యూటర్లో ఎవరు తీసుకెళ్లారు అనేది తెలిస్తే ఆ 4 కంప్యూటర్లో అసలు ఏముంది, ఎందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే ప్రగతి భవన్కి ప్రజల్ని కావచ్చు, అలాగే కేసీఆర్ని ఒకసారి మీట్ అవ్వాలన్నా కూడా ప్రగతి భవన్లో వెళ్ళి మీట్ అయ్యే పరిస్థితి ఉండదు. తన పర్మిషన్ ఒక నెల ముందు తీసుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా ప్రజలకు సమస్యలు లాంటివి ఉన్నా కూడా అక్కడ వెళ్ళి కలిసే పరిస్థితి కూడా ఉండదు. సో అందుకనే ఇప్పుడు ప్రజాభవన్గా దాన్ని మార్చాము అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితి. సో రేవంత్ రెడ్డి ముందు నుంచి కూడా కేసీఆర్కి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా ప్రతి పని మీద, ప్రతి కదలిక మీద దానికి సంబంధించి నిఘా అనేది పెట్టారు. సో అందులో భాగంగానే ఇప్పుడు 4 కంప్యూటర్లు అసలు ఎలా మాయమయ్యాయి అనేది కూడా ఇప్పుడు అధికారులకు సంబంధించి దాని మీద చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పట్లో ఎవరైతే ప్రగతి భవన్లో ఉండేవాళ్ళో వాళ్ళందరినీ కూడా పిలిచి దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని అధికారులు కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సిఎస్ శాంతికుమారితో కూడా దీనికి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు. సెక్రటేరియట్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి శాంతికుమారి చాలా పకడ్బందీగా సీసీ కెమెరాలను నిఘా కూడా పెట్టి చేస్తున్న పరిస్థితిలో అప్పుడు ఎవరైనా ప్రగతి భవన్ నుంచి బయటకు అంటే రిజల్ట్స్ వచ్చిన టైంలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా ప్రగతి భవన్ నుంచి బయటకు వెళ్ళాలన్నా కూడా ప్రతి బ్యాగ్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతనే పంపించేవాళ్ళు. ఇంత పకడ్బందీగా చేసిన తర్వాత కూడా అసలు 4 కంప్యూటర్లు ఎలా మాయమయ్యాయి అనేది ఇప్పుడు నిజంగానే తెలంగాణకు సంబంధించి రాజకీయాల్లో ఒక చర్చగా మారింది. దాంట్లో ఏమైనా కేసీఆర్కి సంబంధించి ఏదైనా పర్సనల్కి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇది ఐటీ శాఖ వాళ్ళే ప్రగతి భవన్లో ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా అక్కడ ఫిట్ చేసే అవకాశం ఉంటుంది. కంప్యూటర్లో కాన్ఫిగరేషన్ ఎలా ఉంది, వీటన్నిటికి సంబంధించి కూడా మొత్తం డీటెయిల్స్ అనేది ఐటీ శాఖనే అప్పుడు చూసుకునింది. ప్రగతి భవన్లో కూడా ఈ 4 కంప్యూటర్లు కేసీఆర్కి సంబంధించిన క్యాబిన్స్ దగ్గరే ఉన్నాయనేది మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో దీనికి తోడు శాంతికుమారి కూడా ఒకప్పుడు కేసీఆర్కి సంబంధించిన ఒక మిత్రపక్షంలో ఉంది అని చెప్పారు. సో తను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒకటి నడుస్తూ అంటే ఒకటి అనుమానం అనేది వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ 4 కంప్యూటర్లు మాయమవ్వటం నిజంగానే ఒక చర్చనీయాంశంగా మారింది. అందులోనూ రిజల్ట్ వచ్చిన రాత్రి 8 గంటలకు మాయమవటం, దట్టు ఒక శాంతికుమారి, సిఎస్ శాంతికుమారి అనే తను ఇలా తన పర్యవేక్షణలో జరుగుతున్న తరుణంలో ఇలా బయటకు వెళ్ళటం కూడా ఇదంతా ఒక అసలు 4 కంప్యూటర్స్లో ఏముంది అనేది అయితే ఇప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించి భయపడుతూ ఉంటే అధికార పక్షం అసలు ఆ కంప్యూటర్స్లో ఏముంది, ఎవరు తీసుకెళ్లారు, అనుమతి ఎవరు ఇచ్చారు అనే దానిపైన పూర్తిగా విచారణ చేస్తున్న పరిస్థితి. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే హాట్ టాపిక్గా నడుస్తుంది. మరి చూద్దాం ఆ 4 కంప్యూటర్లు అసలు ఎవరు తీసుకెళ్లారు, దాంట్లో ఏముంది, అనుమతి ఎవరిచ్చారు అనేది కూడా ఇది ముందు తెలిసే అవకాశం అయితే ఉంటుంది.